నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లోకేష్ కనకరాజ్ ఇప్పుడున్నటువంటి ఒక డైరెక్టర్లలో చాలా యంగ్ అండ్ డైనమిక్ అని చెప్పుకోవాలి. అయితే చాలా ఫాస్ట్గా సినిమాలు తీస్తూ సూపర్ స్టార్స్తో తీస్తూ చాలా పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నారన్న సంగతి తెలిసిందే. కానీ కూలీతో కొంత వెనకబడ్డాడేమో అని చెప్పి అనిపిస్తుంది. అయితే కూలీకి సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత లోకేష్ కనకరాజ్ తనకున్నటువంటి ఒక ఏదైతే భవిష్యత్తులో తను అనుకున్న లైన్ని పూర్తిగా మార్చేశారని చెప్పేసి అంటుంది. సో అది కాక దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు రజనీకాంత్ గారు అదేవిధంగా కమల్ హాసన్ గారితో సినిమా కూడా తీయబోతున్న సంగతి తెలుస్తుంది. సో అది విక్రమ్లో మనం చూసాం కమల్ హాసన్ గారు. అదేవిధంగా చూసుకుంటే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీలో దీంట్లో రజనీకాంత్ గారు కూలీలు అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు మొత్తానికి ఇద్దరిని కలిపి ఒక ఈ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా తీయబోతున్నారా, సపరేట్ సినిమా తీయబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే అసలు లోకేష్ కనకరాజు ఈ సినిమా తర్వాత ఖైదీ 2 చేద్దాం అనుకున్నాడు ఆయన కార్తీతో. ఎందుకంటే మానగరం తర్వాత ఖైదీ సినిమా చేయటం, ఒక రోజులో జరిగే కథతో చేయటం, అది పెద్ద హిట్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత అంత పెద్ద హిట్ మళ్ళీ విక్రమ్తోనే వచ్చింది. కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమాతో వచ్చింది. మిగతా సినిమాలు చేసినా కానీ ఆ సక్సెస్ అయినాయి కానీ పెద్ద హిట్లుగా చెప్పడం లేదు. ఆ తర్వాత లియో చేశాడు. లియో కూడా అనుకున్నంత సక్సెస్ కాల, కలెక్షన్స్ పరంగా ఎక్కడ ఫెయిల్ అవ్వాల. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఆయన గ్రాఫ్ కొద్దిగా పడింది కూలీ సినిమాతో, కానీ కలెక్షన్స్ పరంగా ఎక్కడ ఫెయిల్ అవ్వాల కూలీ కూడా. ఎందుకంటే 400 కోట్లు 422 కోట్లు వచ్చేసింది అంటున్నారు. దగ్గరగా 600 కోట్ల వైపుగా వెళుతుంది అది. లియోకి ఎట్లాంటి ఫలితం వచ్చిందో కూలీ కూడా అలాంటి ఫలితమే కనిపిస్తుంది. ఒక విధంగా లోకేష్ గారు గ్రాఫ్ పడింది, జనరల్గా అయితే పడిందనే చెప్పాలి. కానీ కలెక్షన్స్ పరంగా కొంత రావడంతో ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడుగా అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆయన సత్తా పోలేదు అనేది ఈ కూలీ నిరూపిస్తుంది. డబ్బులు రావటమే కదా సినిమా నిర్మాతలకు కావాల్సింది. కాబట్టి అందుకనే లోకేష్ కనకరాజ్ ఏంటంటే కూలీ తర్వాత చేద్దాం ఉన్న ఖైదీ 2ని పక్కన పెట్టి అసలు కమల్ హాసన్ రజనీకాంత్ కలిపి మళ్ళీ మనం ఏంటి ప్రూవ్ చేసుకోవాలి అనే కసితోనే వీళ్ళిద్దరిని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి వార్తలు అయితే వస్తున్నాయండి. అయితే దాదాపు వీళ్ళిద్దరు తీసిన సినిమా ఏది లాస్ట్ సినిమా ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు అసలు స్టార్టింగ్లో బాలచంద్ర గారు శిష్యులుగా కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు వచ్చారు. ఆ వయసు పిలిచింది అప్పట్లో పెద్ద హిట్, అది మ్యూజికల్ హిట్. అందమైన అనుభవం ఒక సినిమా వచ్చింది. చాలా సినిమాలు కలిసి చేశారు వీళ్ళు. కొన్ని నెగిటివ్ షేడ్ పాత్రలు కూడా రజనీకాంత్, అంతులేని కథ ఒకటి, ఇలా ఉన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం, అది 79లో వచ్చింది. అంటే అదొక 20, ఇదొక 25, 45 ఏళ్ళు అయింది. 45 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేయటం అనేది ఎవరు మణిరత్నం గారు చేస్తారా, ఎవరు చేస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి అవకాశం ఎందుకంటే లోకేష్ కనకరాజ్కి ఎక్కువ ఉంది. చేస్తే మణిరత్నం గారికి చేయాలి, కానీ ఆయన సక్సెస్ గ్రాఫ్ ఈయనకన్నా దారుణంగా ఉంది. కాబట్టి మణిరత్నం గారికి చేసే ఛాన్స్ కనపట్లా. ఇప్పుడు కూలీ సినిమాని ఎల్సీయూ ఫార్మాట్లో చేయలేదు కాబట్టి విక్రమ్ పాత్రను తీసుకొచ్చేసి ఆ ఎల్సీయూ ఫార్మాట్లోకి రజనీకాంత్ కూడా లాక్కొచ్చిస్తే ఒక పెద్ద హీరోలతో మల్టీ స్టార్ మూవీ చేసిన ఫీలింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విధమైన కథ తయారు చేసుకునే పనిలో ఉన్నాడు లోకేష్ కనకరాజ్ అనేది అంటున్నారు. అది చేస్తే ఎందుకంటే కలెక్షన్స్ పరంగా తగ్గలేదు కాబట్టి చేస్తే మళ్ళీ సన్ పిక్చర్స్ వాళ్ళు కళానిధి మారిన వాళ్ళే చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళే చేయాలి. లేదా స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, అక్కడ డిప్యూటీ సీఎం రెడ్ జైంట్ సంస్థ, వాళ్ళన్నా చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ ఆలోచన కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడున్న గ్రాఫ్ పడిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఇంకొక హీరో కార్తీ చేస్తాడు ఖచ్చితంగా ఖైదీ 2 ప్రాజెక్టు ఇంకో టైంలో చేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇది చేస్తేనే సేఫ్ అనేది. మరి రజనీకాంత్ గారు ఒప్పుకుంటారా లేదా, జైలర్ 2 పనిలో ఉన్నారు కాబట్టి, అలాగే ఇంకో యంగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్కి అతని అవకాశం ఇద్దామనే ఆలోచనలో రజనీకాంత్ గారు ఉన్నారు. కానీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి అవకాశం లోకేష్కి ఇస్తే అతను ప్రూవ్ చేసుకుంటాడు కదా అనే ఉద్దేశం రజనీకాంత్కి ఉందా చెప్పలేము మనం. అయితే వాస్తవం చెప్పాలంటే ఇప్పటికీ ఒక సూపర్ స్టార్గా విజయ్ తలపతిని కూడా మనం చూడొచ్చు. ఆయన అతి తొందరలోనే రాజకీయాల్లోకి వెళ్ళిపోయి పూర్తిగా సినిమాలు మానేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి టైంలోనే గతంలో 45 క్రితం మీరు అన్నట్టుగా 45 క్రితం ఉన్నటువంటి ఒక ఇద్దరు కలిసి తెలిసిన సినిమా ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నారు. అంటే విక్రమ్గా ముందే కమల్ హాసన్ గారు ఎల్సీయూ ఫార్మాట్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రజనీకాంత్ గారిని కూడా తీసుకొస్తే లాస్ట్ సినిమా జననాయకన్ అనే సినిమాతో విజయ్ తలపతి గారు ఇక సినిమాలు ఆపేస్తున్నారన్న తరుణంలో ఆయన్ని కూడా లియోతో ఎల్సీయూ ఫార్మాట్లో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురిని కలిపే అవకాశం ఎంతవరకు ఉందంటారు? నేను అనుకోవటం ఏంటంటే కొంత రజనీకాంత్ ఫ్యాన్స్కి, విజయ్ ఫ్యాన్స్కి కొంత గ్యాప్ ఉంది, పడదు. కమల్ హాసన్ పరంగా ఇబ్బంది లేదు, కానీ విజయ్ ఫ్యాన్స్కి ఎందుకంటే ఎప్పుడైనా సూపర్ స్టార్స్, ఈయన సూపర్ స్టారే కాబట్టి, ఆయన యంగర్ సూపర్ స్టార్ కాబట్టి ఆ ఫ్యాన్స్ మధ్యలో క్లాషెస్ ఉంటాయి.
అది లోకేష్ ఇద్దరం కలపడం అనేది పెద్ద కష్టం కాదు లోకేష్ కనకరాజుకి. కాకపోతే వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఏమో చెప్పలేము. ఇప్పుడు ఇంతమందితో కూలీ చేయగలిగే లేనిది, లేదా మళ్ళీ మోహన్ లాల్నో లేకపోతే ఇంకోళ్ళనో మలయాళం నుంచి తీసుకొచ్చి చేసిన ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు సౌబిన్ సాహిల్ లాంటి వాళ్ళు, అమెరికన్ లాంటి వాళ్ళు ఎంటర్ అవుతారని మనం ఊహించాల కూలీలో, కానీ అట్లా చేయగలిగాడు కదా. కాబట్టి వీళ్ళిద్దరూ చేస్తున్నారంటే ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అంటే లేదా రజనీకాంత్ గారు కూడా నాకు ఒక గురువుతో సమానం అని చెప్పి గతంలో విజయ్ తలపతి గారు అన్నారు. అదేగాక ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నారు. సో రాజకీయాల్లో రజనీకాంత్ గారి యొక్క ఫ్యాన్ సపోర్ట్ కూడా రావాలంటే నిజంగా ఇలాంటి సినిమాలు యాక్ట్ చేస్తే కొంత విజయ్ తలపతి కూడా సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇలా చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే అవకాశం ఉందా కానీ పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుంటే ఏ సౌత్ డైరెక్టర్లో మన హీరోలను తీసుకొచ్చి ఇటు బాలయ్య బాబునో లేకపోతే మలయాళ హీరోనో లేకపోతే యష్ లాంటి వాళ్ళనో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రాజెక్ట్ క్రేజ్ కావాలి, కాంబినేషన్ కావాలి. కాబట్టి అదే బాలయ్య బాబు వెళ్ళాడు అనుకోండి వీళ్ళ కాంబినేషన్లోకి, అది ఓ రేంజ్లో ఉంటుంది. మరి అది లోకేష్ కనకరాజుతో కూడా బాలయ్య బాబు చేసినట్టుగా ఉంటుంది. ఏం జరగబోతుందో చెప్పలేము. ముందు వీళ్ళిద్దరూ ఓకే అనుకుంటే ఈ ప్రాజెక్ట్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగతా కాంబినేషన్ సెట్ అవుతాయి. సో మొత్తానికి ఎల్సీయూ ఫార్మాట్లోకి అటు రజనీకాంత్ గారు ఇటు కమల్ హాసన్ గారు ఇద్దరు ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో ఖచ్చితంగా ఈసారి హిట్ ఖచ్చితంగా కొట్టాలనే ఆశలో లోకేష్ కనకరాజు గారు ఉన్నట్టు తెలుస్తుంది. సో అందుకే ఖైదీ ట్యూన్ పక్కన పెట్టారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కమల్ హాసన్కి రజనీకాంత్కి అభ్యంతరాలు ఉండవు. వాళ్ళు గతంలో చేస్తున్నారు కాబట్టి. గతంలో మణిరత్నం ఒకళ్ళిద్దరిని కలిపి ఉంటే బాగుండేది. ఎందుకంటే దళపతి కానీ నాయకుడు కానీ మంచి మంచి హిట్లు వీళ్ళిద్దరికి ఇచ్చాడు. కలపగలిగే స్టామినా మణిరత్నంకి ఉండేది గతంలో. ఇప్పుడు మణిరత్నం గారికి ఇది లేదు కాబట్టి వీళ్ళిద్దరితో కలిపి సినిమా చేయాలంటే అది లోకేష్ కనకరాజు వల్లే అవుతుంది. ఎట్లాగో డబ్బులు కూడా వచ్చినాయి సినిమాలకి. ఇది 600 కోట్లు కూడా కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కూలీ వార్ 2 వెనకబడిపోయింది కలెక్షన్స్ పరంగా. కూలీ ఇంకా 450 కోట్లు రేపు ఈ వీకెండ్కి ఖచ్చితంగా 600 కోట్లకి చెరువుకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ప్రాజెక్ట్ సేఫ్ అయినట్టే. డబ్బులు రావడమే కదా ఏ డైరెక్టర్కైనా కావాల్సింది. ఆ విధంగా గ్రాఫ్ పడిపోయినా కానీ సినిమాల మిక్స్డ్ టాక్తో మళ్ళీ తన ఏదో ప్రూవ్ చేసుకోవాలంటే ఈ కాంబినేషన్ అనేది మళ్ళీ చాలా కీలకం ఆయనకి. ఖచ్చితంగా ఇది పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. లేదా లాస్ట్ సినిమా రజనీకాంత్ గారిది భాష 2 ఉండాలి, సీక్వెల్ ఉండాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో నిజంగా ఆ సీక్వెల్ తీయాలంటే మటుకు ఎవరైతే గత డైరెక్టర్ అయితే ఉన్నారో సురేష్ కృష్ణ గారు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆయన కొంత హెల్ప్ తీసుకొని ఇదే ఒకే సినిమాలో భాష సీక్వెల్తో పాటు ఇటు రజనీకాంత్ కమల్ హాసన్ గారిది నాయకుడికి సంబంధించి కొంత పెట్టే అవకాశాలు అట్లాంటివి జరగవచ్చు అంటారా? చెప్పలేమండి. ఎందుకంటే 170 సినిమాలతో ఆపేస్తాడే అనిపిస్తుంది నాకు. 171 అయినాయి కూలీతో. జైలర్ 2కి 172 అవుతాయి. ఇంకొక 3 సినిమాలు చేసుకుని ఇక మనం సైడ్ అయిపోతామనే ఉద్దేశం వచ్చిందనుకోండి అది వేరు. లేదా మార్కెట్ పెరుగుతూ ఉందనుకోండి చెప్పలేము. ఏదేమైనా భాషకి 2 అనే మాట ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఒక విధంగా ఆఖరి ప్రయత్నంగా ఆ సినిమా చేసేసి ఆపేద్దామని అనుకున్నారనుకోండి చెప్పలేము. ఏం జరగబోతుంది అనేది ఎవరి చేతిలో లేదు. సో చూద్దాం సార్. మొత్తానికి లోకేష్ కనకరాజ్ ఏం చేయబోతున్నారు, ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అటు కమల్ హాసన్ గారిని కలిపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.